హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. దానికోసం నేను రైస్ కడిగి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా అండి. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం. అన్నం వండుకునేటప్పుడు కొంచెం నూనె పోసుకుందామండి. నూనె పోసుకుంటే అతుక్కోకుండా మంచిగా వస్తుంది. మూత పెట్టుకుందాం. నిమ్మకాయ పులిహోరలోకి ఏమేం కావాలో చూద్దామండి. ఫస్ట్ నిమ్మకాయ రసం, పల్లీలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి 3, కరివేపాకు, సన్నగా చీలిన పచ్చిమిర్చి 1-2. చూద్దామండి అన్నం గంజి గుంజుకుందో లేదో. సో గుంజుకుందండి, అన్నం అయితే ఉడికిపోయింది. ఆఫ్ చేసేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ అన్నంని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అన్నాన్ని బేషన్లోకి అయితే తీసుకున్నానండి. కొంచెం ఉప్పు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా పోసుకొని కలుపుకుందామండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కొంచెం నిమ్మరసం, స్టవ్ మీద కడాయి పెట్టానండి. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఇప్పుడు తాలింపు గింజలు, పల్లీలు వేసుకుందాం. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కొంచెం వేగాక పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి, ఎందుకంటే ఇందాక రైస్కి పట్టించాం కదండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఓకే అండి. తాలింపు అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు అన్నంలో పోసుకుందాం. సాల్ట్ కొంచెం వేసాను కదండి ఇందాక, సరిపోలేదు. ఇప్పుడు మనలో కొంచెం వేసుకొని కలుపుతున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఓకే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదండి, కొత్తిమీర వేసాక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.